ఇల్లల్లాను అర్థం చేసుకోండి. మీ సకల ఆరాధనలకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే. ఏ సృష్టికర్త అయితే ఈ భూమిని, ఆకాశాలను, సమస్తాన్ని 6 రోజుల్లో తయారు చేశాడో ఆయనే మీ యొక్క ఆరాధనలకు అర్హుడు. ఏ సృష్టికర్త అయితే ఆకాశం నుండి నీళ్లను కురిపించి భూమిలో రకరకాల పంటలను మీకు ఇతర జీవరాశులకు సమకూరుస్తున్నాడో ఆయన మాత్రమే మీ ఆరాధనలకు అర్హుడు. ఏ సృష్టికర్త అయితే మాతృగర్భాలలో చీకటి పొరలలో నుంచి మానవులను తయారు చేస్తున్నాడో ఆ సృష్టికర్తే మీ ఆరాధనలకు అర్హుడు. ఏ సృష్టికర్త అయితే 7 ఆకాశాలపైన మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడో ఆ సృష్టికర్తే మీ ఆరాధనలకు అర్హుడు. నీ ఆరాధన అందుకునేటటువంటి అర్హత ఒక విగ్రహానికి లేదండి. నీ ఆరాధన అందుకునేటువంటి అర్హత ఏ చిత్రపటానికి లేదు. నీ ఆరాధన అందుకునేటువంటి అర్హత ఏ దర్గాకు లేదు, ఏ సమాధికి లేదు. నీ ఆరాధన అందుకునేటువంటి అర్హత ఈ సృష్టిలో బహుదైవాలకు ఏ ఒక్కరికి కూడా లేనే లేదు. నీ ఆరాధన అందుకునే అర్హత ఏ స్వామీజీకి, ఏ బాబాకు, ఎవ్వరికి కూడా లేదు. నీ యొక్క సకల ఆరాధనలన్నింటికీ పరిపూర్ణమైన అర్హుడు అల్లాహ్ ఒక్కడు తప్ప ఇంకెవరు లేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ముస్లిం. నేను నమాజ్ చేస్తున్నాను, నేను దువా చేస్తున్నాను, నేను కుర్బానీ ఇస్తున్నాను, నేను జిక్ర్ చేస్తున్నాను, ఇవన్నీ తీసుకోవడానికి అర్హుడు ఎవరు? అల్లాహ్ మాత్రమే. అంతే తప్ప మీరు ఒక విగ్రహం ముందు వెళ్ళి మీరు సజ్దా చేశారనుకోండి, మీరు చేసే ఆ సజ్దాకు ఆ విగ్రహం అర్హత కలిగి లేదు. మీరు ఒక చిత్రపటం దగ్గర వెళ్ళి దండం పెట్టారనుకోండి, మీరు పెట్టే ఈ దండం అర్హత అందుకునే అర్హత ఆ చిత్రపటానికి లేదు. కాబట్టి మీరు ఒక విగ్రహం దగ్గర బలి ఇస్తారు, కుర్బానీ ఇస్తారు, ఒక చిత్రపటం దగ్గర, ఒక సమాధి దగ్గర, ఒక దర్గాకి వెళ్ళి మీరు ఒక జంతువుని తీసుకెళ్ళి బలి ఇచ్చారనుకోండి, ఆ బలి అందుకునే అర్హత వాటికి లేదు. కావున ఇది అర్థం చేసుకోవాలి. నేను ఏ ఆరాధన చేసినా ఆ ఆరాధన అందుకునే అర్హత ఒక్క అల్లాహకే ఉంది తప్ప ఇంకెవరికి లేదు అనే విషయాన్ని ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి సోదరులారా. ఎందుకంటే ఆ సృష్టికర్తే ఈ సమస్త లోకాలను సృష్టించాడు కాబట్టి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరా 29వ ఆయతలో తెలియజేస్తున్నాడు, హువల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ద్ జమీయా. ఆయనే ఈ భూమండలంలో ఉన్న సమస్తాన్ని మీకోసం సృష్టించాడు. ఆ అల్లాహ్య భూమిని సృష్టించాడు, ఆ అల్లాహ్య ఆకాశాలను సృష్టించాడు, ఆ అల్లాహ్య మాతృగర్భాలలో నుండి పిండాలను బయటికి తీస్తున్నాడు, ఆ అల్లాహ్య పుట్టిస్తున్నాడు, అల్లాహ్య మరణింపజేస్తున్నాడు, అల్లాహ్య వర్షాన్ని కురిపిస్తున్నాడు, అల్లాహ్య ఈ సమస్త జీవులకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలు కానీ, సముద్రాలు కానీ, పర్వతాలు కానీ, ప్రాణమున్నది కానీ, ప్రాణం లేని దానికి ప్రతి దానికి సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే. మరి మీరు ఆరాధిస్తున్నటువంటి దైవాలు దేనికి సృష్టికర్తలు? దేన్ని పుట్టించారు? దేన్ని తయారు చేశారు? ఏ విధంగా వాళ్ళు ఆరాధనకు అర్హులు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు సోదరులారా, కుల్ అరైతుమ్ శురకాఅకుముల్ లదీన తద్ఉన మిన్ దూనిల్లాహి అరూని మాదా ఖలఖు మినల్ అర్ద్. ఓ ప్రవక్త వారికి చెప్పు, అల్లాహ్ను వదిలి మీరు మొరపెట్టుకున్నటువంటి బూటకపు దైవాలు దేనికి సృష్టికర్తలు? వాళ్ళు దేన్ని పుట్టించారు? దేన్ని తయారు చేయలేదు. మరి దేనికి యజమానులు కానప్పుడు మరి ఆరాధనకు మాత్రం అర్హులవుతారా? తండ్రి బిడ్డకు జన్మనిచ్చాడు, అతనికి బట్టలు, అతని ఉపాధి, అతని ఆలనా పాలన ప్రతిదీ తండ్రే చూసుకుంటాడు కాబట్టి నాన్న. అర్థమైందా? పరాయి వాడు మనకేమీ చేయలేదు కాబట్టి నాన్న కాడు. మనకు జన్మనివ్వలేదు, మనకు ఉపాధి పెట్టలేదు, మనకి సాకలేదు, సంతరించలేదు, ఏమి చేయలేదు కాబట్టి వాడు నాన్న కాదు. మనకు జన్మనిచ్చినవాడు, మనకు తిండి పెట్టేవాడు, మనకు బట్టలు ఇచ్చేవాడు, మన ఆలన పాలన చదువు సంధ్య అన్ని చెప్పినవాడు నా తండ్రి అవుతాడు. అలాగే నేను నడిచే నేలను పుట్టించిన వాడల్లా, నేను నివసిస్తున్నటువంటి ఆకాశాన్ని పుట్టించిన వాడల్లా, నేను పీల్చుకుంటున్నటువంటి గాలిని సృష్టించిన వాడు అల్లా, నేను తాగే నీళ్లను సృష్టించిన వాడు అల్లా, నేను తినే ఉపాధిని సృష్టించిన వాడు అల్లా, నా జీవన మరణాల కారకుడు, ఈ సమస్త లోకాలకి యజమాని అల్లా. కాబట్టి అల్లా నా ప్రభువు, కాబట్టి అల్లా నా దేవుడు. అందుకే నేను ఆయన ఆరాధిస్తాను, అందుకే నేను ఆయన ముందర సజ్దా చేస్తాను. మరి ఆ సమాధి ఏం చేసిందని అక్కడికి వెళ్ళి నువ్వు మొక్కుతున్నావు? అది దేన్ని తయారు చేసిందని అక్కడికి వెళ్ళి సజ్దా చేస్తున్నావు? ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ముస్లిం కూడా. ఎక్కడ పడితే అక్కడ సజ్దా చేయడం, ఎక్కడ పడితే అక్కడ దువాలు చేయడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు తిరగడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దీపాలు ముట్టించడం కాదు. సృష్టికర్త ఎవరో, ఆరాధనకు అర్హత ఎవరు కలిగి ఉన్నారో ఇది ప్రతి ముస్లిం తెలుసుకుంటే గనక తప్పనిసరిగా తన విశ్వాసం అనేది చక్కబడుతుంది సోదరులారా.